తనని చదివించాలనుకున్నాను. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోమని నేనే గ్రీష్మకి చెప్పాను. ఇదంతా నువ్వు వచ్చాక చెప్పాలని నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. ఇకపై నీకన్నీ చెప్పే చేస్తాను. మన బంధాన్ని ఇంత దిగజార్చినందుకు థ్యాంక్స్. అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా. నిన్ను బాధ పెట్టిన దానికి ఎన్నిసార్లు సారీ చెప్పినా తప్పు లేదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి నిన్ను చూసి చూసి నువ్వే నాకు ఐడియల్వి. నీలాగానే వసుంధర కనిపించింది. నీ మంచితనం తన దగ్గరుందమ్మా. నీ మొండితనం కూడా తన దగ్గరుంది. ఒక్కసారి తను నిర్ణయం తీసుకుంటే దేవుడొచ్చి చెప్పినా తను వెనకడుగు వేయదు. బహుశా అదే తనకి నన్ను దగ్గర చేసింది. తను ఏ రోజు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదమ్మా. నేను తన్ని పెళ్లి చేసుకుంటానన్నా తను సంబరపడలేదు. కండిషన్స్ పెట్టింది. తను నువ్వేనమ్మా. అందుకే నాకు తెలియకుండానే తనలో ప్రేమని వెతుక్కున్నాను. తనని పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పకపోవడం తప్పేనమ్మా. ఎంగేజ్మెంట్ రోజు గ్రీష్మను వదిలేయడం తప్పేనమ్మా. అది పూర్తిగా నా తప్పమ్మా, ఇంకెవరిది కాదు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. ధ్రువ, ఇచ్చుడు. భర్త చనిపోతే తన పెద్ద కర్మయ్యే వరకు ఎవ్వరూ బయటికి రారు. కానీ నేను 3వ రోజుకే సాంప్రదాయానికి సమాజానికి ఎదురెళ్ళి బయటికొచ్చాను. ప్రతాప్ చనిపోయాక మన కంపెనీని ఆక్రమించుకోవాలని చూసిన వాళ్ళకి ఈ ఆస్తి మీద నా కొడుక్కి తప్ప ఇంకెవ్వరికీ హక్కు లేదు అని చెప్పడానికి. రేపు నాకేదైనా జరిగితే ఒక్కళ్ళు కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా ఆ రోజు నుంచి నీ చుట్టూ ఒక కంచెలాగా ఉన్నాను. ఒక్క ఎస్టేట్ని మేనేజ్ చెయ్యాలంటే
ఎన్ని ఇబ్బందులుంటాయో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అలాంటిది 15 కంపెనీలు మనల్ని తొక్కేయాలని చూస్తున్న తోడేళ్ళు ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం పేరు ధ్రువ, నా కొడుకు. రేపు నా కొడుక్కి ఆస్తి మాత్రమే కాదు, ఏదైనా ఒక గుర్తింపునివ్వాలని ఒక్కో అడుగు నీ చేత వేయిస్తున్నాను. నువ్వు కాక నాకింకా ఎవరున్నారు నాన్న? నువ్వు అడగకుండానే నేను నీకు చాలా చేస్తాను. అలాంటిది నీ సంతోషం ఒక దాంట్లో ఉంది అని తెలిసాక దాన్ని నీకు దూరం చేస్తానా? నేను అమ్మన్రా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. లే, చూడు, ఇలా నేను నిన్ను చూడలేను. అమ్మా, నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో నేను అలాగే ఉంటానమ్మా. అమ్మా, కొంచెం సేపు నీ ఒళ్ళో పడుకుంటానమ్మా. లోకం బాచికలాడే న్యాయం, రంగులు మార్చే లోకం బాచికలాడే న్యాయం, కన్నులు కప్పి తిరిగే పాడేరా కప్పట్టాలి. అంతా మంచి జరుగుతుంది. నీ గుండెలో నిజమైనది. నేను నా ఇష్ట ప్రకారం మునిస్వామి గారితో వెళ్తున్నాను. కళ్ళెదురుగా కలైనది, కోరావుగా ఒకే ఆశ, అది నీది కాదేమో బహుశా, ఈ బాధ కోస్తూ. సార్, టీ తీసుకోండి. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పొచ్చా? ఏంటి?